నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెట్రోల్లో నీరు కలిపి విక్రయాలు. పలు పెట్రోల్ బంకుల్లో కొనసాగుతున్న అక్రమాలు. నాయుడుపేట ప్రాంతంలోని పెట్రోల్ బంకులో నీరు కలపడంతో ఆగ్రహించిన వాహన చోదకులు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయవాడలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన పారిశుద్ధ్య సిబ్బందిచే పనులు. డ్రోన్ల ద్వారా లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే చేయిస్తున్న అధికారులు. వైభవంగా గ్రామోత్సవం. గూడూరులోని తూర్పు వీధిలో కొలువైన శ్రీ హరిద్ర విఘ్నేశ్వర స్వామి వారికి చవితి సందర్భంగా విశేష పూజలు. అనంతరం గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరులో ఘనంగా చవితి వేడుకలు. రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ వినాయక స్వామి దేవాలయంలో స్వామివారిని పుష్పాలతో విశేష అలంకరణ. అనంతరం వైభవంగా పల్లకి సేవ. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కు బదులు నీరు కలుపుతూ ఉండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తో పాటు నీరు కలవడంతో వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహన చోదకులు తమ వాహనాలు నిలిచిపోతున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి పెట్రోల్ ను బాటిల్లో పట్టించుకోవడంతో అసలు రంగు బయటపడింది. అసలైన పెట్రోల్ బాటిల్ తో పాటు ఆ పెట్రోల్ బంక్ లో బాటిల్ పట్టుకున్న పెట్రోల్ ను చూపించారు. రంగులో చాలా తేడా రావడంతో వాహన చోదకులు పెట్రోల్ బంక్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ద్విచక్ర వాహన చోదకుడు తన బండిలో పట్టించుకున్న పెట్రోల్ ను పెట్రోల్ బంక్ వద్దనే పైపు ద్వారా నేలపాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పెట్రోల్ లో నీరు కలుపుతున్న బంకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 పడుతున్నా హాఫ్ అన్ అవర్ ముందు ఇంటికి వెళ్ళి చూసి కలర్ చేంజ్, దీంట్లో ఆపు సగం పోసా, సగం బండిలో పోసా. కలర్ చేంజ్ అందరూ అంటే బండి స్టార్ట్ కాల. ఇప్పుడు తెస్తే వీళ్ళు మాకు తెలియదు. మాకు అసలు తెలీదు, మాకు సంబంధం లేదు. చూడండి కావాలంటే పెట్రోల్ మళ్ళీ దీంట్లో పట్టించామన్నా. ఇది చూడండి, ఫస్ట్ దీంట్లో పట్టారు, మళ్ళీ ఇది చూడండి. విజయవాడను వరద ముంచెత్తింది. దీంతో ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ బురదమయంగా మారాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు రప్పించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. డ్రోన్ల ద్వారా లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే చేపట్టారు. చైనాలో యాగి తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. యాగి తుఫాన్ ప్రభావానికి చైనాలో అనేక ప్రాంతాలు నేలమట్టమయ్యాయి. ఆస్తి ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని అధికార యంత్రాంగం భావిస్తుంది. దీంతో చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో కొలువైన శ్రీ హరిద్ర విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారిని చందనం, రుద్రాక్ష అలంకారంలో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విఘ్నేశ్వరుని విశేష అలంకారంలో ట్రాక్టర్ పై నిలిపి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జయ గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా. చెట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణపతి జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా. గూడూరు పట్టణంలోని రైల్వే గేట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి.
నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. నెల్లూరు ఆకుతోట ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వేమిరెడ్డి దంపతులకు స్థానిక యువత ఘన స్వాగతం పలికింది. దర్శనం అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివుని పుత్ర గణపతి దండిగా పూజలే గజముఖమ గణపతి, గజముఖమ గణపతి వరప్రద గణపతి ఓంకార ప్రమోద మూషిక వాహన మమ్మేలే గణపతి, మమ్మేలే గణపతి. హరరే ముక్తిదాయ మంగళమూర్తి, హరరే ముక్తిదాయ మంగళమూర్తి, విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా, విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా. సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి దండిగా పూజలే గజముఖమ గణపతి. మా భీమా భూపతి దయతో చూడరాద మా బాల గణపతి. ఇలలో నా పూజలే ఏ పండగ పబ్బమైన నీకే చేసేమంట వక్రతుండాయ. ముల్లోకాధిపతికి ముద్దులా తనయుడవు ఆది దేవుడవు, అందుకో మా పూజలు బాలచంద్రుడవు భక్తితో కొలిచాము. చిలుకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం స్తంభజాయ నమః, ఓం గరుడోద్నాయ నమః, ఓం రౌద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కోలాహలాయ నమః, ఓం చక్రణే నమః, ఓం శ్రీయాయ నమః, ఓం దేవ విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం శాశ్వతకం సోమచ్యుతం నారాయణ నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణం విశ్వసంభవం బ్రహ్మకోశ ప్రదేకాశకం ప్రతిలేకే భాస్వరం నీవారశోకదత్తం మే ప్రసఖ్య సాహినే నమేశ్వరో వై శ్రవణా దదాతు నమః. ఏతత్ఫలం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి
సమీపంలోని కోదండరామాపురం వద్ద ఉన్న గమలపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు సురేష్ గౌడ్, సుశీల, వారి కుమారులు దివ్యతేజ, చందు వ్యవహరించారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దయుల్సయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్సయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఓజిలి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. బట్ల కనుపూర్లో గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ మరియు టీడీపీ నాయకులు గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని వినాయకుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న ప్రసాదాలను భక్తులకు అందజేశారు. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव ओ गजानन ओ सर्वतमन बापा तेरे नाम दिल मैंने है किया बापा हर पल में मैंने तुझे है जिया. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్లో నీరు కలిపి విక్రయాలు. పలు పెట్రోల్ బంకుల్లో కొనసాగుతున్న అక్రమాలు. నాయుడుపేట ప్రాంతంలోని పెట్రోల్ బంకులో నీరు కలపడంతో ఆగ్రహించిన వాహన చోదకులు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయవాడలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన పారిశుద్ధ్య సిబ్బందిచే పనులు. డ్రోన్ల ద్వారా లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే చేయిస్తున్న అధికారులు. వైభవంగా గ్రామోత్సవం. గూడూరులోని తూర్పు వీధిలో కొలువైన శ్రీ హరిద్ర విఘ్నేశ్వర స్వామి వారికి చవితి సందర్భంగా విశేష పూజలు. అనంతరం గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.
గూడూరులో ఘనంగా చవితి వేడుకలు. రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ వినాయక స్వామి దేవాలయంలో స్వామివారిని పుష్పాలతో విశేష అలంకరణ అనంతరం వైభవంగా పల్లకి సేవ. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.